సిటీ న్యూస్కు స్వాగతం. బొట్టాయిపేటలోని చిట్టిపిళ్ళారయ్య స్వామి దేవస్థానంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. బొట్టాయిపేటలోని శ్రీ చిట్టిపిళ్ళారయ్య స్వామి అభిషేక నవనీత అలంకార అర్చన కార్యక్రమాల్లో మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు. బొట్టాయిపేట చిట్టిపిళ్ళారయ్య స్వామి దేవాలయంలో చిట్టిపిళ్ళారయ్య స్వామి ఉదయం ఘంటసాల మురళీమోహన శర్మచే స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం చిట్టిపిళ్ళారయ్య స్వామివారికి నవనీతం వెన్నతో అలంకరణ, అర్చన, మంత్రపుష్పం, తీర్థప్రసాదాలు వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులతో పాటు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య 3వ వర్ధంతిని జిల్లా ఆర్యవైశ్య సంఘం ఘనంగా నిర్వహించింది. మాజీ ముఖ్యమంత్రి కె రోసయ్య 3వ వర్ధంతిని జిల్లా ఆర్యవైశ్య సంఘం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా వాసవి భవనంలో జరిగిన కార్యక్రమంలో దివంగత రోసయ్య చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా, ఉమ్మడి రాష్ట్రానికి సుదీర్ఘకాలం ఆర్థిక మంత్రిగా రోసయ్య విశిష్ట సేవలు అందించారని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. రోసయ్య జీవితం అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఈ కార్యక్రమంలో సన్నిధి నాగసాయి శ్రీనివాస్, వెచ్చ మల్లికార్జున గుప్తా, వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఆర్యవైశ్య సంఘం తరపున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అలాగే కొణిజేటి రోసయ్య గారు ఆర్యవైశ్య మహాసభకి దిశానిర్దేశకంగా ఆయన ఎంతో ఔన్నత్యం కలిగిన వ్యక్తి. అలాగే అనేక సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కిన వ్యక్తి. అలాగే ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నమెంట్కి గవర్నర్గాను పనిచేసిన వ్యక్తి. ఆయన మన వైశ్య జాతికి ఎంతో ఉన్నతమైన వ్యక్తి. ఆయన మార్గాన్ని మనం అందరం కూడా అనుగుణంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని, అలాగే మన ఆర్యవైశ్యులందరూ యువత కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని నడవాలని. చేతల్లో చాణక్యం ఇవన్నీ కలబొలిపినటువంటి వ్యక్తే డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు. రోసయ్య గారు గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి దాకా అంచెలంచెలుగా ఎదిగినటువంటి వ్యక్తి. ఆయన అపర చాణక్యుడు. ఆయన చేయనటువంటి పదవులు లేవు. ఆయన అలంకరించినటువంటి ఏ పదవి లేదు. అన్ని పదవులు చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాల్లో ఉండాలని కోరుకునేటువంటి గొప్ప వ్యక్తి. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకి అధ్యక్షుడిగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవైశ్యులందరికీ దిశానిర్దేశం చేసినటువంటి. డాక్టరేట్ ఇచ్చినప్పుడు కూడా యూనివర్సిటీ వాళ్ళు బంధాన్ని నుంచి కొంతమంది వెళ్ళాం. ఆ రోజు కూడా ముడివేడ కొండయ్య శెట్టి గారు, నేను, సాయి గారు, ఇంకా మరి కొంతమంది వెళ్ళాం. ఆయన మహానుభావుడు, చిరస్మరణీయుడు. ప్రతిరోజు కూడా ఆయన గురించి మనం తలుచుకోవాల్సింది, భవిష్యత్ తరాలకు కూడా మనం తెలియజేయవలసిన అవసరం ఉంది. జితేందర్ రెడ్డి చిత్రం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని న్యాయవాది వడ్డీ జితేంద్ర అన్నారు. జితేందర్ రెడ్డి చిత్రం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని న్యాయవాది వడ్డీ జితేంద్ర పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థి సంఘ నాయకుడు జితేందర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా విడుదలైన చిత్రాన్ని వీక్షించిన అనంతరం న్యాయవాది వడ్డీ జితేంద్ర మాట్లాడుతూ గొప్ప జాతీయవాదం గల నాయకుడు జితేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి సంఘ నాయకులు సామా జగన్మోహన్ రెడ్డి, జితేందర్ రెడ్డి చిత్రపటాలకు వడ్డీ జితేంద్ర, పలు విద్యార్థి సంఘాలు, పట్టణ ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నేటికి తెలంగాణలో సామా జగన్మోహన్ రెడ్డి, జితేందర్ రెడ్డి పేరిట జాతరలు జరగడం విశేషమని, తెలంగాణ యువతకు వీరిరువురు స్ఫూర్తిదాతలుగా నిలిచారన్నారు. చిత్రపటాలకి పూలమాలలు వేసి ఆ మహానుభావుల యొక్క జీవిత చరిత్ర యథార్థ గాథను సినిమాగా చిత్రీకరించారు. ఆ సినిమా చూడటానికి భారతీయ జాతీయ భావం, జాతీయవాదం నరనరాన అంటిపెట్టుకున్న స్వయంసేవక బంధువులందరూ విరివిగా విచ్చేశారు. ఫస్ట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా సామా జగన్మోహన్ రెడ్డి గారి గురించి తెలియాల్సిన అవసరం ఉంది. జాతీయ జెండాని ఒక యూనివర్సిటీలో విద్రోహ శక్తులు తగలబెడితే ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు అందరూ వచ్చి ఆయన బతిమేలారు. అన్నా, నువ్వు కంప్లైంట్ ఇచ్చావు, మా తీవ్రవాదులు లేదా మా దళాలు నిన్ను మట్టు పెడతాయి, నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్పబాక అని చెప్తే, ప్రాణాలు నాకు లెక్క కాదు, నా జాతీయ జెండా నాకు ముఖ్యమని చెప్పి ఆయన కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పిన తర్వాత ఆయన కాల్చి చంపేశారు. ఈ రోజుకి కూడా అక్కడ వరంగల్లో ఒక జాతర జరుగుద్ది. సామ జగన జాతరో జాతి జెండా జాతర, సామ జగన జాతరో జాతి జెండా జాతర అని అద్భుతమైన జాతర జరుగుద్ది. అలాగే జితేందర్ రెడ్డి, రామన్న గోపన్న, జనగామ గడ్డ మీద జనం కోసం ఒరిగినన్న రామన్న గోపన్న జాతరో వేగం పోదాం రెడ్డిలో అని, జగిత్యాల గడ్డ మీద నక్సలైట్లు తరిమి కొట్టిన జితేందర్ అన్న జాతర వేగం పోదాం రండిరో అని చెప్పి అద్భుతమైన జాతరలు జరుగుతాయి. వీరు ముఖ్యంగా తెలంగాణలో యువతని విద్రోహ శక్తుల బారి పడకుండా యువత విద్య భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకునేలాగా ఉన్మాదుల చేతుల నుంచి
క్రమశిక్షణగా ఉండాలి. అందరూ ఒక్కొక్క థియేటర్లోకి వెళ్ళండి. విద్యార్థి పరిషత్ ప్రాణాలు అర్పించినటువంటి సామా మోహన్ రెడ్డి కానీ, విజేందర్ రెడ్డి కానీ, పాపన్న గోపన్న కానీ ఆ రోజు కాకతీయ యూనివర్సిటీలో జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఎంతోమంది వీరులు మనం వరంగల్ గడ్డ నుంచి ప్రేరణ పొందినటువంటి వ్యక్తులు. ఈ యొక్క సినిమా విజేందర్ రెడ్డి యొక్క సినిమా ఎందుకు తీశారు అంటే నేటి పరిస్థితులకు అనుగుణంగా సమాజానికి గత చరిత్ర తెలుసుకోవాలని, గత చరిత్రలంగానే దేశభక్తులు తయారవుతారు కాబట్టి ఆ దేశభక్తి ప్రేరణ పొందుతూ రాబోలో ఛాలెంజెస్ అన్నీ తీసుకుని ముందుకు సమాజాన్ని, దేశాన్ని నడిపించాల్సిన, హిందూ సమాజాన్ని నడిపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఈ ప్రేరణతో సమాజం ముందుకు చైతన్యం కలపాలి, దేశాన్ని, ప్రపంచాన్ని శాంతియుతంగా నడిపించాలని కోరుకుంటూ భారతమాతకు జై. జై హింద్. హిందూ ధర్మం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరంలో పడ్డాం కాబట్టి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా హిందువుల మీద జరిగేటువంటి హింసాకాండను ఒక్కసారి మనం గుర్తిస్తే ఇప్పుడైనా మనం సంఘటితంగా ఉండి హిందూ ధర్మాన్ని, హిందువుల్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని ఇప్పుడైనా మనం గుర్తించాలి. ఇందుకోసం జీవితాంతం శ్రమపడినటువంటి జితేందర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు మనకి మార్గదర్శకులుగా మనకు ఉన్నారు. ఈ రోజున మంచి అవగాహనతో హిందువులందరూ మేల్కోవాలి. మేల్కొన్నటువంటి హిందువులు సంఘటితంగా, ఐకమత్యంగా ఉండి ప్రతిఘటించాలి అవసరమైతే. లేకపోతే హిందూ ధర్మం నిలవదు. కాబట్టి దీన్ని నిలుపుకోవలసిన పవిత్ర బాధ్యత మన మీదే ఉన్నదని మరొక్కసారి. ప్రముఖ గాయకుడు ఘంటసాల గాత్రం అజరామరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. ప్రముఖ గాయకుడు ఘంటసాల గాత్రం అజరామరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. దివంగత ఘంటసాల 102వ జయంతిని ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ పార్క్ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అమరగాయకుడు ఘంటసాల పాటలు చిరస్మరణీయమని, భౌతికంగా ఘంటసాల దూరమైన ఆయన ఆలపించిన గీతం అందరి మదిలో సజీవంగా ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకుడు కొనకళ్ల బుల్లయ్య, ఆర్టీసీ డీఎం పెద్దిరాజు, పివి ఫణికుమార్, బొండా రామబ్రహ్మం, ధూళిపాళ శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు. తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ చెక్కు చెదరని అభిమానాన్ని సంపాదించిన స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యొక్క 102వ జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఎవరైతే మనకి మధురానుభూతులు అందజేశారో వారిని ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాలి. ఎక్కడైనా సరే ఇవాళకిను మా అన్నగారు నారాయణరావు గారు రోజు ఘంటసాల పాటలు, పాత పాటలన్నీ పెట్టుకుంటూ ఉంటాడు. మేము పెట్టుకుంటూ ఉంటాం. దాంట్లో ఉన్న అర్థాలు, ఆ మధురం ఇక వేరే ఎక్కడ. ఎవరైతే దేశం కోసం పనిచేసే స్వాతంత్ర సమరయోధులు, ఆయన ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమంలో ఆయన పాల్గొనడం జరిగింది. ఘంటసాల వెంకటేశ్వర గారు ముఖ్యంగా మన ప్రాంతం వాడు అవటం, టేకుపల్లి అవటం అనేది మనందరం కూడా గర్వించదగిన విషయం. ఇవాళకి ఆయన యొక్క పాటలు చిరస్థాయిగా ఉండిపోయినాయి. ఘంటసాల లాంటి మధుర గాయకుడిని మరలా చూడలేం. ఆయన పాత పాటలు వింటూ ఉంటే మనసు ఎంతో ఆహ్లాదకరంగాను, కష్టాలన్నీ మర్చిపోతాం. ఇవాళ ఆ మహానుభావుడి యొక్క కార్యక్రమాన్ని ఇక్కడ ప్రతి ఏటా కూడా అభిమానులు, రామబ్రహ్మం గారు, మరి ఫణి గారు కానీ ఇక్కడికి వచ్చి ఈరోజు తెలుగు సినిమా లలిత సంగీతం పుట్టినరోజు. ఘంటసాల గారు పుట్టినరోజు అంటే లలిత సంగీతం పుట్టినరోజు. అటువంటి మహాగాయకుడు బ్రతికినంతకాలం పాడాలని, పాడినంతకాలం బ్రతకాలనే ఆశయంతో జీవించిన వ్యక్తి. నిజంగానే ఆయన చివరి రోజు వరకు హాస్పిటల్లో బెడ్ మీద ఉండి కూడా భగవద్గీతను ఆలపించి మనకి గొప్ప రికార్డుని అందించినటువంటి గొప్ప వ్యక్తి. తెలుగువారు, తెలుగు ప్రజలు, తెలుగు సినిమాలు ఉన్నంతకాలం కూడా ఆయన మన మనసులోనే నిలిచిపోతాడు. మా ఘంటసాల సంఘం యొక్క ముఖ్యోద్దేశం ఈ తరానికే కాదు, భావి తరాలకు కూడా ఆయన పాటను అందించాలనే ఉద్దేశంతో ముఖ్యంగా ఈ కచేరీలు కానీ ఇవి కానీ ఏర్పాటు చేస్తున్నాం. మీ అందరి సహకారం ఉంటే ఇంకా పెద్దగా గొప్పగా చేస్తాం. గొప్ప విషయం ఏంటంటే
కృష్ణా జిల్లాలో త్రిమూర్తులు, తెలుగు సినిమా త్రిమూర్తులు పుట్టిన గడ్డ కృష్ణా జిల్లా. అక్కినేని నాగేశ్వరరావు గారు, నందమూరి తారక రామారావు గారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, ముగ్గురు కూడా ఒక్కొక్క సంవత్సరం తేడాతో పెద్దలు విచ్చేసిన ఈరోజు 102వ జయంతి, మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారి 102వ జయంతి సందర్భంగా విచ్చేసిన పెద్దలందరికీ కూడా నా యథోచిత మర్యాదలతో హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇటువంటి మహానుభావుని స్మరించుకోవడం అంటే శూన్యం నుంచి ఓంకారం పుట్టింది, ఓంకారం నుంచి శబ్దం పుట్టింది, శబ్దం నుంచి అక్షరం పుట్టింది, అక్షరం నుంచి పదం పుట్టింది, పదం నుంచి గీతం పుట్టింది. ఆ గీతానికి సంగీతం ఆలపిస్తే సంగీతాన్ని సమకూర్చితే ఏ విధంగా ఉంటుంది అనేది అక్కడ ఈ యొక్క సరిగమ పదనిసలతోటి మంచి దాని విజయకేతనం ఎగరవేసి ఆబాల గోపాలం అందరినీ కూడా మరపించేలాగా మన తెలుగు భాష బ్రతికి ఉన్నంతకాలం కూడా, తెలుగు జాతి బ్రతికి ఉన్నంతకాలం కూడా మధురానుభూతులు అందించినటువంటి మంచి స్ఫూర్తినిచ్చేసిన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు అమరజీవులు. ఆయన యొక్క ఆబాల గోపాలం కూడా అలరించే విధంగా ఇంత చక్కటి సంగీతాన్ని మన జాతికి అందించిన మహానుభావులకి ఎన్ని ఘన నివాళులు అర్పించినా కూడా తక్కువే అని చెప్పేసి మనం అందరూ భావించవలసిన విషయం. ఏంటంటే ఇంత ఘంటసాల వెంకటేశ్వర ఇందాక మన చెప్పారు, బొల్లయ్య గారు చెప్పారు, మన రామబ్రహ్మం గారు చెప్పారు. ఏంటంటే ప్రతి ఒక్కరిలో కూడా నర అవనిగడ్డ నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మనోహర్కి సాదర స్వాగతం పలికారు. అనంతరం చల్లపల్లి మండలం మాజేరు, లంకపల్లి, చల్లపల్లి, మోపిదేవి ప్రాంతాలలో రోడ్లపై ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మనోహర్ మాట్లాడారు. కోత కోసి 10 రోజులు దాటినప్పటికీ ధాన్యాన్ని మిల్లర్లు కొనుగోలు చేయడం లేదని, రైతు సేవా కేంద్రాల అధికారులు తమను పట్టించుకోవడం లేదని మనోహర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మనోహర్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాయంత్రం చీకటి పడేలోపు రోడ్లపై ఆరబోసిన ధాన్యం మొత్తాన్ని మిల్లులకు తరలించాలని, 24 గంటల్లోపు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలని ఆదేశించారు. మాజేరు రైతు సేవా కేంద్రంలో 2 సిబ్బందిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్డీఓకు సూచించారు. రైతులు కూడా దళారులను నమ్మకుండా ప్రభుత్వానికి ధాన్యాన్ని అమ్మాలని కోరారు. అవనిగడ్డ నియోజకవర్గంలోనే ధాన్యం కొనుగోలు 25 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం 24 గంటల లోపు. 24 గంటల లోపే వేస్తున్నాం. మీరు దళాలకు ఇవ్వకండి, ప్రభుత్వానికి ఇవ్వండి. ప్రభుత్వం మీద ప్రభుత్వం కొంటలేదండి, ప్రభుత్వం కొంటలా. చెప్పండి, 14 ఒడ్డుకోసాడండి, 14 ఒడ్డుకోసాము, 3 రోజులు అయిందండి. ఇప్పుడు మళ్ళీ ఆరిపోసాడు ఎదురైనా సంచులోకి ఎత్తినాడనే మళ్ళీ ఆరిపోయమన్నారు. ప్రభుత్వం నుంచి ఏమో వాళ్ళు తీసుకుంటలేదండి. 20 ఉంటేనే మార్చి తీసుకుంటాం, లేదా తీసుకోమని చెప్తున్నారండి. ప్రభుత్వం నుంచి మార్చి 20 ఉండాలి, 20 లోపు ఉండాలి. 20 పైన ఉంటే మేము తీసుకోమని చెప్పానండి. ఇప్పుడు ఏమో పైన వాతావరణం పోవాలా, పోయిపోతేనేమో ఇప్పుడు పట్టు చేతికొచ్చింది. అధికారులందరికీ 25% వరకు తీసుకోమని చెప్పాం. 17 వరకు పోత ఉండదు. మా అగ్రికల్చర్ అసిస్టెంట్ పొద్దున కూడా మేము వెళ్ళామండి. నిన్న చెప్పాం, పొద్దున కూడా వెళ్ళాం. ఎక్కడ ఏ రైతు సహాయక? లంకపల్లి సచివాలయం అండి. లంకపల్లి. 20 ఎకరాలు. ఆడియో గారు నమస్కారం. మరి అవసరం లేదు మనకి. యాక్షన్ తీసుకోవాలంటే ఎంతసేపు? 5 నిమిషాలు. అది వద్దు, కన్విన్స్ చేయాలి వాళ్ళని. మీరు కేసులు బుక్ చేద్దాం అంటే ఎట్లా? అట్లా చేయబాకండి, మాట్లాడదాం, కన్విన్స్ చేద్దాం. ఎందుకు ఎవరు ఆ రైస్ మీద ఎందుకు ఒప్పుకోడు? ప్రభుత్వం అని చెప్పినాక ఒప్పుకోవడం ఏంటి? అసలు ప్రసక్తే లేదు. ఇది అక్కడదండి, చాలా బాగుంది. లేదు, మేము అరేంజ్ చేస్తాం. ఏ రైతు సహాయ కేంద్రం కింద వచ్చింది మీది? అదే సేమ్ అండి. 20 ఎకరాలు ఇస్తున్నాం మొత్తం. మీ అందరి కలిపి 1262 తీసుకోవట్లేదు సార్. చెప్తాను. 1224
25% మీరు అలౌ చేయమంటున్నారు. కోసింది నిన్నేనండి. నిన్న కోసారా? నిన్నే కోసాం. చాలా బాగుంది. నిన్న కోసాం. అవి ఇంకా బాగున్నాయి. యార్ పెట్టేస్తారండి. అయిపోతుంది, సాయంత్రానికి అయిపోతుంది. అవునండి. 25% మీరు ఇచ్చారు గవర్నమెంట్. వాళ్ళేమో దాన్ని అలౌ చేయలేదు. మా ఇబ్బంది అదండి. మేము ఆర్థిక కేంద్రంగా ఇవ్వాలని. మీరు రైతు సహాయ కేంద్రాలు వెళ్ళి సర్టిఫికేట్ తీసుకున్నారా? ఎంత వచ్చింది తేమ శాతం? 25. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గంలో పెద్దలు మండల బుద్ధప్రసాద్ గారితో రైతులు ఏ విధంగా ధాన్యాన్ని పండించిన తర్వాత ఎక్కడైతే కొన్ని మిల్లర్లు కొనుగోలు ప్రక్రియ పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నారో ఆ సమస్యలు వాళ్ళతో వినడానికి, అదేవిధంగా ప్రభుత్వాన్ని నుంచి మేము కల్పించిన వెసులుబాటు కొన్ని సంస్కరణల గురించి రైతులతో కూడా మాట్లాడడం జరిగింది. రహదారి వెంబడ ఎక్కడైతే రాసులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మేము భరోసా ఇచ్చాం. సాయంత్రం లోపు ప్రతి బస్తా ప్రతి గింజ కొనే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఖచ్చితంగా 1725 లేదా 1740 రూపాయల చొప్పున కొనుగోలు చేసి ఒక్కరోజు లోపే 24 గంటల లోపే మీరు మిల్లర్లకు అందించిన 24 గంటల లోపే ప్రభుత్వం నుంచి మీ ఖాతాలోకి డబ్బులు జమ అయ్యే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన ప్రక్రియ జరుగుతోంది. నిజంగా మనం అభినందించాలి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు ఇచ్చిన సపోర్ట్కి. ఎందుకంటే ఈ రోజు వరకు 2100 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు చేశాం. అందులో సుమారు 2050 కోట్లు ఒకే రోజులో డబ్బులు పడిపోయినాయి రైతుల ఖాతాలోకి. ఆ విధంగా కష్టపడి పనిచేస్తున్నాం. అవనిగడ్డ నియోజకవర్గం గురించి బుద్ధప్రసాద్ గారు చెప్తారు. నిన్న ఈ రోజు వరకు అవనిగడ్డ నియోజకవర్గంలో సుమారు 25,89 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అయినాయి. సో చాలా పారదర్శకంగా ఒక చక్కటి కార్యక్రమం జరుగుతోంది. కాకపోతే వాతావరణంలో కొన్ని మార్పుల వలన రైతుల ఆందోళనతోటి హడావుడిగా 30-40 రోజుల్లో జరగాల్సిన ప్రక్రియ 3 రోజులకే పరిమితం అయ్యే వరకు కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఫేస్ చేశారు. ఖచ్చితంగా మేము గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, వాళ్ళకి అందించాల్సిన కనీస మద్దతు ధర విషయంలో కానివ్వండి, అదేవిధంగా ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో నంబర్ల గురించి కొంచెం ఇబ్బంది ఉంది. 1262 ఆ నంబర్ గురించి కొంచెం ఇబ్బంది ఉంది. ఈరోజు ఉదయమే మేము రాష్ట్ర వ్యాప్తంగా మనం అధికారులందరూ కూడా ఈరోజు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఈ జిల్లాలో ఉన్న రైస్ మిల్లర్స్ తోటి మాట్లాడాం. ఎవ్వరు కూడా ఇబ్బంది పెట్టొద్దు. రైతు వచ్చి ధాన్యాన్ని తీసుకొచ్చి సరుకు తీసుకొచ్చి రైస్ మిల్కి వచ్చినప్పుడు కొనుగోలు చేసే బాధ్యత రైస్ మిల్లర్కి ఉంటుంది. పొరపాటు చేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా మేము ప్రభుత్వానికి ఆదేశాలు చేశాం. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఒక మంచి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లేట్టు అందరం కలిసి కృషి చేస్తాం. అధికారులను కూడా మనం అభినందించాలి. ఎందుకంటే ఇందాక అన్నట్టు వారం రోజుల నుంచి ఎవరికి నిద్ర లేవు. రాత్రి పౌలు కష్టపడి మేము ధాన్యం సేకరణ చేస్తాం. ఒక కృష్ణా జిల్లాలోనే 1,00,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ ఆల్రెడీ పూర్తి అయిపోయింది. ఈ గత సంవత్సరంతో పోలిస్తే అసలు చాలా తేడా ఉంది. ఆ విధంగా నిలబడ్డాం రైతు కోసం. కొంచెం కష్టం జరిగింది, ఎందుకంటే సడన్గా వాతావరణ మార్పులు వచ్చినాయి కాబట్టి వాటిని అధిగమించి. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే సునాయాసంగా విజయాలు సాధించవచ్చని డీఈఓ పీవీజే రామారావు అన్నారు. విద్యార్థులు ఏకాగ్రతతో చదివితే సునాయాసంగా విజయాలు సాధించవచ్చని డీఈఓ పీవీజే రామారావు అన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చిలకలపూడి మున్సిపల్ హైస్కూలులో మంగళవారం ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు మెడల్సు, నవరత్నాలు పేరిట మానవతా విద్యా కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులకు జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో 100 రోజుల ప్రణాళిక అమలు జరుగుతోందన్నారు. విద్యార్థులకు త్వరలో స్టడీ మెటీరియల్ అందజేస్తామన్నారు. మోటివేషనల్ స్పీకర్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు, స్టార్ విద్యాసంస్థల మెంటార్ శ్రీరామ్ మాట్లాడుతూ విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆదిత్య, హెచ్ఎం కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. మానవతా సేవా సంస్థ శాస్త్రి గారి ఆధ్వర్యంలో అట్లాగే మేము ముందు ఒక స్టార్ ఉన్నారు. ఎవరు? స్టార్ శ్రీరామ్. స్టార్ శ్రీరామ్ గారు ఉన్నారు. మనం మామూలుగా చూస్తాం మంచి ఇది సినిమాలో పాటల రచయిత ఉన్నారు శ్రీరామ్. ఆయన స్టార్ శ్రీరామ్ మంచి మంచి పాటలు చాలా ఎఫెక్టివ్గా ఉన్న ఒక మెసేజ్ ఇచ్చేటట్టుగా ఉంటాయి. శ్రీరామ్ చూశారు ఎప్పుడన్నా? I don't want to take much of your time. ఎందుకంటే మీకులాగే స్కూల్లో ఫంక్షన్ జరిగేటప్పుడు మేము కూడా కింద కూర్చొని ఉంటాం కదా, పైన స్టేజ్ మీద మాట్లాడుతూ ఉంటారు.
మన ఆలోచనలు ఎప్పుడు ప్రైజులు తీసుకుందాం, ఎప్పుడైపోతే మన డ్యాన్స్ ప్రోగ్రామ్ వాటి మీద ఉంటాయి కదా. అది మీ సైకాలజీ నాకు బాగా తెలుసు. బట్ దిస్ ఈజ్ ఏ డిఫరెంట్ వన్. అలాగే ఆదిత్య గారు చెప్తుంది ఏంటంటే కెరియర్ గైడెన్స్ గురించి. ఆ కెరియర్ గైడెన్స్ గురించి అద్భుతంగా మేము మీకు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నాం, డివిజన్లో 26 గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి స్కూల్కి కూడా 1st, 2nd, 3rd, 8th, 9th, 10th వచ్చిన వాళ్ళందరికీ కూడా మచిలీపట్నం డివిజన్లో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తాం. సో ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.